జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సాయం అనేది ఎదుటి వారి పరిస్థితిని బట్టి చేయాలి, వారితో మనకున్న అవసరాన్ని బట్టి కాదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 15, 2026, బుధవారం. తిథి త్రయోదశి, రాత్రి 10:31 వరకు. తదుపరి చతుర్దశి. ఈరోజు బుధ ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:23 నుండి 8:41 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర, మధ్యాహ్నం 3:22 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. యోగము బ్రహ్మము, మధ్యాహ్నం 1:25 వరకు. తదుపరి ఐంద్రము. కరణం గరజి, ఉదయం 11:27 వరకు. తదుపరి వనిజ, రాత్రి 10:31 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:52. సూర్యాస్తమయం సాయంత్రం 6:23. చంద్రోదయం తెల్లవారుజామున 4:46. చంద్రాస్తమయం సాయంత్రం 4:20. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:08 నుండి 1:41 వరకు. యమగండం ఉదయం 7:26 నుండి 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. వర్జము రాత్రి 12:25 నుండి 1:55 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 7:37 నుండి 9:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:06 వరకు. శుభ గడియలు ఉదయం 5:52 నుండి 7:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:22 నుండి 4:08 వరకు. ఏప్రిల్ 15 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష త్రయోదశి, రాత్రి 10:31 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులను మనం శుభకార్యాలలో వినియోగించము. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 9:37 వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 9:37 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 9:37 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. శ్రీ కుబ్జికా మాత జయంతి, మాస శివరాత్రి. ఈ రోజు అవకాశము ఉన్నవారు శివాలయమును దర్శించి పరమేశ్వరునికి అభిషేకము చేసి బిల్వ పత్రాలతో అర్చన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రపంచ కళా దినోత్సవం. ఆధ్యాత్మిక గురువు గురునానక్ గారి జయంతి. భారత హాకీ క్రీడాకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత వందనా కటారియా గారి పుట్టినరోజు.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 15 బుధవారం. దినఫలాలు. బొక్క మాటలో మేషరాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. వృషభ రాశి పరిచయాల వలన లాభంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి మీ పనితనాన్ని మాటల్లో కంటే చేతల్లో చూపిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. కర్కాటక రాశి కొన్ని ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహా అవసరమైతే తప్పక తీసుకోవడం మంచిది. సింహరాశి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కన్యా రాశి ఎదుటివారు మీ మాటలను అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సూటిగా శాంతంగా మాట్లాడటం మంచిది. తులా రాశి చిన్న చిన్న పనులను వాయిదా వేయకుండా పూర్తి చేసుకోవడం వల్లే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి మనసుకు నచ్చిన పనికి కొంచెం సమయం కేటాయించడం వల్ల మెరుగైన ఫలితాలు అందుకుంటారు. ధనుస్సు రాశి బయట సమస్యల కన్నా ఇంటి సమస్యలపైన దృష్టి పెట్టడం మంచిది. మకర రాశి పెండింగ్లో ఉన్న పనులను ఫాలో అప్ చేయడం ద్వారా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. కుంభరాశి మాట ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిది. మీన రాశి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.